నేటి పునీతులు పునీత స్కొలాస్టికమ్మ గారు. Angelus Domini nunciavit Mariae. యెరోబాము 2 బంగారు కోడెదూడలను చేయించెను. శనివారం ఫిబ్రవరి 10, 2024. మొదటి పఠనం రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 26 నుండి 32 మరియు 13వ అధ్యాయం 33, 34 వచనాలు. యెరోబాము తనలో తాను, ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచ్చట ప్రభునకు బలులర్పింతురేని వారు యూదా రాజైన రెహబామునే రాజుగా అంగీకరించి నన్ను చంపి వేయవచ్చును. ఇట్లు తలపోసి అతడు 2 బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో, మీరు యెరూషలేమునకు వెళ్ళుట ఇంక చాలింపుడు. మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన దేవతలు వీరే చూడుడు అనెను. అతడు ఒక బంగారు దూడను బేతేలున, మరొక దానిని దాను నందు నెలకొల్పెను. ఇట్లు చేయుట ప్రజలకు పాప కారణమయ్యేను. వారా దైవములను ఆరాధించుటకు బేతేలునకు, దానునకు వెళ్ళెడివారు. యెరోబాము కొండలపై పూజా మందిరములను కూడా నిర్మించెను. లేవీ గోత్రమునకు చెందని సామాన్య కుటుంబము నుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను. యెరోబాము యూదా మండలమునవలె ఇశ్రాయేలు సీమలో కూడా 8వ నెల 15వ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులర్పించెను. పర్వత మందిరములో తాను నియమించిన యాజకులనే బేతేలున కూడా పూజారులుగా చేసెను. ఈ సంగతి జరిగిన తరువాత కూడా యెరోబాము తన పాడు పనిని మానుకోలేదు. అతడు తాను కట్టించిన పూజా మందిరములకు సాధారణ కుటుంబముల నుండియే యాజకులను నియమించుచు వచ్చెను. ఈ దుష్కార్యము వలన పాపము సోకి అతని రాజవంశము మొదలంట నాశమయ్యేను. ఇది ప్రభువు వాక్కు.